నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులైన బత్తుల బ్రహ్మానందరెడ్డిని ఒంగోలు వైసీపీ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవి, రాష్ట్ర కార్యదర్శి జూపూడి ప్రభాకర్, మదాసు వెంకయ్య, నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బోట్ల సుబ్బారావు, కుప్పం ప్రసాద్, యూత్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లక్కపోతు అంజురెడ్డి, పార్టీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కుద్దూష్ మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీకి పరిశీలకులుగా విచ్చేసినటువంటి బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు. సీనియర్ నాయకులు, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవలు అందిస్తూ అనేక ఆయన పాదయాత్ర, ఓదార్పు యాత్ర ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిగా చేదోడు ఓదోడుగా ఉంటూ పార్టీలో వెన్నుముగ్గా పనిచేస్తున్నటువంటి బత్తుల బ్రహ్మానందరెడ్డి గారిని కూడా ఒంగోలు పార్లమెంట్కి పరిశీలకులుగా నియమించడం సంతోషం. ఆయన ఒంగోలు నియోజకవర్గానికి కూడా మాకు సేవలు అందించాలని సీనియర్ నాయకుడిగా మా అందరికీ చేదోడు వాదోడుగా సలహాలు ఇస్తూ అందరినీ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అన్నని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి అన్న మా అందరికీ గురువు లాంటి వారు, మా అందరికీ ఉపన్యాసాలు నేర్పినటువంటి వాళ్ళు. అంటే మామూలుగా మాట్లాడతాం మేము 10 నిమిషాలు, కాదు గంట మాట్లాడాలని, కాదు 2 గంటలు మాట్లాడాలని. ఉపన్యాసం అంటే జగనన్న వచ్చేంత వరకు డయాస్ మీద జనాలు నిలపాలని నేర్పినటువంటి 2 గంటల ఉపన్యాసం ఏంటేంటో అన్న దగ్గర నేర్చుకోవచ్చు. తమిళంలో వారం రోజుల్లో తమిళ్ నేర్చుకోవచ్చు అన్నట్టుగా 2 గంటల ఉపన్యాసం అంటే అన్న దగ్గరికి వెళ్ళాల్సిందే. మాట్లాడిందే మాట్లాడకుండా జనాన్ని నిలబెట్టే క్రమంలో ఈరోజు ఈ ఒంగోలు పార్లమెంటుకి ఓదార్పు యాత్రలో రాష్ట్రమంతా తిరిగి కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వ్యక్తిని జగనన్న నాకు తెలిసి సుబ్బారెడ్డి గారు గుర్తించి ప్రకాశం జిల్లాలో పోయినసారి ఒకళ్ళకి నాయకత్వం ఇస్తే మొత్తం పోయింది. ఈసారి 7కి 7 ఏడేనా 8 జిల్లాలో 8కి 8 తీసుకొచ్చి పెట్టాలి అని అనుకుంటే దానికి ముందు ఒక ప్రధానమైనటువంటి ఉపన్యాసం ఉండాలి. మళ్ళా ఓదార్పు యాత్రని తలపించేలాగా ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి ఎవరు సమర్థులు? నాకు తెలిసి అన్న మీద పెట్టినటువంటి బాధ్యత మిగతా ఇప్పుడు అన్న ఇందాక చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ నియోజకవర్గంలో నాది కూడా ఒంగోలు ఉంది, నీ సహాయం నాకు కూడా కావాలని అడిగాడు. ఒంగోలే కాదు, మొత్తం 8టికి బాధ్యత తీసుకొని జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్గా రేపు పార్లమెంటుకి పంపే వ్యక్తిని కానీ, ఎమ్మెల్యేలను కానీ
వీళ్ళు ఎవరో ఎక్కడ ఏంటి ప్రజలతోటి పనిచేయించే విధానాన్ని ఆ బాధ్యతలు నిజమైనటువంటి రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇంగ్లీష్లో నేను ఒక పదంలో చెప్పాలంటే రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్ ప్రకాశం జిల్లాకి మాత్రం. సో మిగతా చోటు కూడా అలాంటిదే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. తిరిగే క్రమంలో తెలుస్తుంది. నిజంగా మేడే నాడు అన్న జగనన్నకి కృతజ్ఞత తెలపడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకిచ్చినటువంటి బాధ్యతని, ఇది చాలా పెద్ద బాధ్యత, దీన్ని నెరవేర్చే క్రమంలో సులువుగా నెరవేరుస్తాడు. ఆ క్రమంలో అన్నని నిజంగా మేమందరం కూడా ఒకసారి విష్ చేద్దాం. అన్నకి విష్ చెప్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది.